తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో వయాగ్రా, గర్భ విచ్ఛిత్తి మందుల విచ్చలవిడి అమ్మకాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో 30 మెడికల్ షాపుల్లో డ్రగ్స్ అధికారులు దాడులు చేయడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా మందుల సరఫరా జరుగుతున్నట్లు గుర్తించారు. నిబంధనలు పాటించకుండా ఎలాంటి బిల్లులు లేకుండా విక్రయిస్తున్న డ్రగ్ రాకెట్ గుట్టురట్టు చేశారు జంగారెడ్డిగూడెం డ్రగ్ ఇన్స్పెక్టర్ షేక్ అబీద్ అలీ. రాజమండ్రికి చెందిన గణేష్ అనే వ్యక్తి హైదరాబాద్ నుంచి తీసుకువచ్చి పశ్చిమ గోదావరి, ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో గుట్టు చప్పుడు కాకుండా మందులు సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఎవరికీ అనుమానం రాకుండా బైక్ పై మందుల్ని తరలిస్తున్నట్లు సమాచారం రావడంతోనే దాడులు చేసి పట్టుకున్నామన్నారు. అనుమతులు లేకుండా విచ్చలవిడిగా అమ్మకాలు సాగిస్తున్న మందుల్ని స్వాధీనం చేసుకుని డ్రగ్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అంతేకాదు అసలు ధర కంటే 4 రెట్లు అదనంగా అమ్ముతున్నట్లు గుర్తించామన్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, అసలు ఈ మెడిసిన్స్ ని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, అలాగే వీటి అమ్మకాలు ఏ విధంగా జరుగుతున్నాయి, దీని వెనక ఎవరెవరు ఉన్నారు, డీటెయిల్స్ ఏంటి? మందుల షాపులో నిబంధన ఉల్లంఘనలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కేవలం నిబంధనలను ఉల్లంఘించడం మాత్రమే కాదు, నిబంధనలు ఏదైతే చట్ట వ్యతిరేకంగా కేవలం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద అమ్మాల్సిన మందులు ఉన్నాయో వాటిని కూడా నిబంధనల విరుద్ధంగా అమ్ముతున్నారు. అదేవిధంగా ఏవైతే వయాగ్రా, అదేవిధంగా అబార్షన్కి సంబంధించిన మందులు వీటిని కూడా అక్రమంగా రవాణా చేయటం, వాటిని అధిక ధరలకు ఇట్లాగా షాపుల్లో పెట్టి అమ్ముతున్నటువంటి పరిస్థితి. గత 2 రోజులుగా కూడా డ్రగ్ కంట్రోల్ శాఖ అధికారులు వివిధ షాపుల మీద దాడులు చేస్తున్నారు. పెద్ద ఎత్తున మందులను కూడా సీజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మొత్తం పెద్ద ర్యాకెట్, పెద్ద ఎత్తున కూడా ఈ అక్రమ వ్యాపారం కూడా జరుగుతున్న పరిస్థితి. మనతో ప్రస్తుతం డ్రగ్ ఇన్స్పెక్టర్ అలీ ఉన్నారు. సార్ చెప్పండి, ఎక్కడెక్కడ ఎప్పటివరకు దాడులు జరిగినాయి, ఎంత విలువైన మందులను సీజ్ చేశారు, ఏమేమి మందులు సీజ్ చేశారు? డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మంజులా హౌస్మానీ గారి ఆదేశాల మేరకు, అలానే డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ఎంబీఆర్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మేము గత 2 రోజుల నుంచి ఈ అబార్టిఫిషియన్స్, అలానే ఈ వయాగ్రా డ్రగ్స్, అలానే నార్కోటిక్ డ్రగ్స్ మీద రైడ్స్ చేపట్టాము. సో ఈ తనిఖీల్లో భాగంగా నిన్న బుట్టాయిగూడెంలో ఒక 2 షాపుల్లో రెడ్ హ్యాండెడ్గా కందులు గణేష్ అనే వ్యక్తి దగ్గర మేము కొన్ని డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో అతను ఎంక్వైరీ చేస్తే అతను ఇలా హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఇలా కొంతమంది డీలర్స్ దగ్గర నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నట్టుగా మేము గుర్తించాము. అలానే అతను ఎవరెవరికి సప్లై చేశారు, ఈ జిల్లాల్లో, ఈ 2 జిల్లాల్లో కొంతమంది రిటైలర్స్కి సప్లై చేస్తున్నట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ గుర్తించాము. అబార్షన్ కిట్ల విషయంలో మాత్రం మీరు చెప్పింది నిజమే. అవి చాలా జాగ్రత్తగా ఓన్లీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీదనే, అది కూడా గైనకాలజిస్ట్ సమక్షంలోనే వాడాలి. వాళ్ళ ప్రిస్క్రిప్షన్ మీద వాళ్ళు సూచించినట్లుగా, అలానే వాళ్ళ పర్సనల్ అబ్జర్వేషన్లోనే వాడాలి. లేకపోతే ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగి చాలా ఇష్యూస్ అవుతాయి, ప్రాణానికి కూడా ప్రాబ్లం వస్తుంది. వెరేజ్ వయాగ్రా, సుహాగ్రా కూడా కార్డియాలజిస్టులు, యూరాలజిస్టులు వీళ్ళు రాస్తేనే రాయాలి. కానీ కొంతమంది మాత్రం ఈ కుర్రోళ్ళు, అలానే యంగ్స్టర్స్ వీళ్ళు వితౌట్ అనాథరైజ్డ్గా ఈ షాపుల్లో తీసుకుని దాన్ని వాడి కొంతమంది ప్రాణాల మీద కూడా ముప్పు తెచ్చుకోవడం జరుగుతుంది. సో అటువంటి వాటి మీద కూడా మేము పటిష్టమైన నిఘా పెట్టి దాని మీద మేము చర్యలు తీసుకుంటున్నాం. మనం ఒకసారి చూస్తే కనుక ఈ ట్యాబ్లెట్స్ అన్ని ఏవైతే అబార్షన్కి సంబంధించినటువంటి, అదేవిధంగా వయాగ్రా లాంటి మొత్తం మందులన్నింటినీ కూడా నిబంధనల విరుద్ధంగా కూడా విక్రయిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మార్కెట్లో పాల ప్యాకెట్లు ఎంత ఈజీగా తీసుకొచ్చి ఇంటింటికి డోర్ డెలివరీ చేస్తారో, ఆ విధంగా హైదరాబాద్ నుంచి అక్రమంగా బిల్లులు లేకుండా తీసుకొచ్చినటువంటి మందుల్ని మెడికల్ షాపుల్లో ఉంచి వీటిని అధిక ధరలకు అమ్ముతున్న పరిస్థితి ప్రస్తుతం ఏలూరు జిల్లా, అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలో కనిపిస్తున్న పరిస్థితి ఉంది. గత రవి, TV9 కోయిల్గూడ నుంచి. రైట్, థాంక్యూ రవి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.